హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతి స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరు అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు అయితే నేను మీకు అమెజాన్ నుంచి కొన్ని సారీస్ అలాగే ఫుట్వేర్ తీసుకున్నానండి. సారీస్ అయితే స్పెషల్గా నేను లెహెంగాస్ అట్లా స్టిచ్ చేసుకునే దానికోసం డ్రెస్సుల కోసం తీసుకున్నాను. సో ఈ మధ్య నేను అందుకే పర్చేస్ చేస్తున్నాను. ఎట్లాగో సారీస్ కట్టట్లేదు కదా, వాటిని మనం డ్రెస్సెస్గా అనుకోండి రెగ్యులర్గా వేసుకుంటాం కాబట్టి బాగుంటుంది కంఫర్ట్గా. ఫుట్వేర్ కూడా మనకి రెగ్యులర్గా బయటకు వెళ్ళడానికి రెండింటికి యూజ్ అయ్యేలాగా తీసుకున్నాను. సో ఫస్ట్ నేను తీసుకున్న శారీ అయితే క్రేప్ శారీ అండి. ఈ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. సో ఇది మీరు చూసే ఉండొచ్చు. నాకు ఇది డ్రెస్కి కానీ లెహెంగా కానీ చాలా బాగుంటుంది అనిపించింది. బికాస్ దీనికి పళ్ళు అనేది లేదు అండ్ బార్డర్ అనేది లేదు. శారీ మొత్తం ఒకటేలా ఉంటుంది అనమాట. సో ఇటువంటివి ఏంటంటే మనకి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసుకునేటప్పుడు అనేది వేస్ట్ అవ్వదు. మనం ఇది మామ్ అండ్ డాటర్ డ్రెస్సెస్గా ఒక్కసారి సరిపోతుంది అనమాట. మీ పిల్లలు కనుక 5-6 ఇయర్స్ ఉంటే, అంతకన్నా ఎక్కువ ఉందనుకోండి సరిపోదు, కొంచెం అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. సో 5 to 6 ఇయర్స్ అయితే మామ్ అండ్ డాటర్ డ్రెస్సెస్గా మీరు స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇది శారీ అయితే కనుక మొత్తం ఇట్లాగా బన్నీ ప్రింట్ వస్తుందండి. ఇట్లా బిగ్ వన్ ఉంటుంది, అలాగే అక్కడక్కడ స్మాల్ కూడా ఉంటుందన్నమాట. బ్లూ మీద మనకి గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి. ఈ బిగ్ దాంట్లో మాత్రం గ్రీన్ వైట్ కాంబినేషన్ కలిపి ఇచ్చేసి ఉంటారు. సో శారీ మొత్తం ఇలానే ఉంటుందండి, పళ్ళు అలా ఏం ఉండదు. చూసారా, శారీ మొత్తం అలానే ఉంటుంది. దీనికి బ్లౌజ్ అయితే ఫుల్ కాంట్రాస్ట్ ఇచ్చారండి, గ్రీన్ కలర్ ఇచ్చారనమాట. ఇది మనం శారీగా కట్టుకున్నా బాగుంటుంది, డ్రెస్సెస్ కూడా బాగుంటుంది. డ్రెస్ స్టిచ్ చేసుకునేటప్పుడు లేదా లెహెంగాస్ అనుకోండి, మనం దీన్ని బ్లౌజ్కి అండ్ పైన యోక్ పార్ట్కి యూస్ చేసుకోవచ్చు. సో క్వాలిటీ అయితే చాలా బాగుందండి. నాకు ఇది ప్రైస్ వచ్చేసి 400 రేంజ్లో వచ్చిందనమాట. చిన్న ప్రైస్కి నాకైతే వర్త్ అనిపించిందండి. మెటీరియల్ కూడా చూడండి మీరు, ఇక్కడ చాలా షైనింగ్ మెటీరియల్ ఉందనమాట. సో కంప్లీట్లీ క్రేప్, అలా అని ఫుల్గా మనకి అసలు జారిపోతుంది అన్నట్టేం లేదు, మనకి మేనేజబుల్గానే ఉందన్నమాట. సో దీనికైతే నేను రేటింగ్ 5/4 ఇస్తాను. అదే సమ్మర్ కదా అండి, దానికి తగ్గట్టుగా కాటన్ శారీ ఒకటి తీసుకున్నాను. సమ్మర్ చూడండి, చెమట్లు కారిపోతున్నాయి ఫ్యాన్ వేసుకోపోయేసరికి. బట్ వీడియో చేయాలంటే ఫ్యాన్ కింద అయితే సౌండ్ వస్తూ ఉంటుందన్నమాట, అందుకనే ఫ్యాన్ ఆఫ్ చేసి వీడియో షూట్ చేస్తున్నాం. సో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నానండి. ఇది వచ్చేసి కాటన్ అనమాట. మనకైతే వీడియోలో కొంచెం రెడ్డిష్గా పింకిష్గా కనిపిస్తుందా, ఆ కలర్ అయితే కాదు, మనకి ఆనియన్ కలర్లోనే బాగా డార్క్ అనమాట. తర్వాత అయితే దీనికి మొత్తం కూడా ఇట్లా బార్డర్ వచ్చిందండి. సో ఇది సపరేట్గా ప్లెయిన్ శారీకి ప్యాచ్ అటాచ్ చేశారనమాట. సో ఈ బార్డర్ అయితే కనుక మనకి ఫుల్ కాంట్రాస్ట్లో ఇచ్చారు. అలాగే ఎలిఫెంట్ డిజైన్ అండి, చాలా బాగుంది డిజైన్ అయితే కనుక. ఎలిఫెంట్ వచ్చి చాలా క్లాస్ లుక్ అయితే ఉంటుంది. సమ్మర్కి మనం బయటకు వెళ్ళడానికి కానీ చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ చాలా బాగుంటుంది. సో ఇదైతే ఫుల్ బార్డర్ అండి. మనకి శారీకి లేస్ ఎలా అయితే అటాచ్ చేస్తారో అలానే చేశారు. ఇలా పళ్ళు పార్ట్ వరకు అటాచ్ చేశారనమాట. ఇక్కడ రిమైనింగ్ అంతా కూడా ఇలా ప్లెయిన్ వస్తుంది. అండ్ బ్లౌజ్ కూడా చూద్దాం. కాంట్రాస్ట్ ఇచ్చారండి, ఇలా వైట్ కలర్లో మనకి ఏదైతే ఇక్కడ బార్డర్లో ఫ్లవర్స్ వచ్చాయి కదా అక్కడక్కడ, ఎలిఫెంట్ కాకుండా, సో దాంతో ఇచ్చారనమాట. ఈ క్లాత్ కూడా కాటన్ అండి. సో ఈ సమ్మర్కి బెస్ట్ శారీ అని చెప్పొచ్చు. క్వాలిటీ బాగుంది అండ్ మనకి లుక్ కూడా బాగుందన్నమాట. సో ప్రైస్ అయితే ఇది కూడా 400 రేంజ్లో వచ్చిందండి. ఎగ్జాక్ట్ ప్రైస్ నాకు గుర్తులేదు. మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇప్పుడు నేను తీసుకున్న ప్రతి దాని లింక్ ఇస్తాను. అలాగే మై హార్ స్టోర్ లింక్ కూడా ఉంటుంది. మీరు కావాలనుకుంటే అది ఓపెన్ చేయండి, మీకు విత్ ప్రైసెస్తో సహా ఉంటుంది. డైరెక్ట్గా కార్ట్లోకి యాడ్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక శారీ చూపిస్తాను. మొత్తం 3 శారీస్ తీసుకున్నాను అనమాట. ఇదనమాట పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ అండి. కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది. నార్మల్గా అయితే ఇది పాపకు నేను లంగా స్టిచ్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. ఎలాగో నేనే స్టిచ్ చేస్తాను కదా, కొంచెం తక్కువ బడ్జెట్లో అయిపోతుంది అనుకున్నాను. బట్ నాకు క్వాలిటీ పరంగా నేనైతే ఇది పిక్లో చూసిన దానికి దీనికి సాటిస్ఫై అవ్వలేదండి. ఎందుకో కూడా చెప్తాను. మనకి క్లాత్ అయితే సేమ్ మనం పిక్స్లో చూసినట్టే ఉంది. పింక్ బ్లూ కలర్, మిడిల్లో వచ్చేసి ఇలా గోల్డ్ వస్తుంది అనమాట, జరీ టైప్. సో క్లాత్ కూడా ఓకేనండి, బాగుంది. బట్ కలర్ వెళ్తుందా లేదనేది ఉతికితే కానీ తెలియదు మనకి శారీలోనే వచ్చేస్తుంది అన్నట్టుగా అనిపించింది. బట్ ఇదంతా కూడా మనకి గోల్డ్ కలర్ ప్రింటెడ్ అండి. ఇది మనం వాష్ చేసినప్పుడు వెళ్ళిపోతుంది అనమాట, ఉండదు. బట్ చూడాలి, నేనైతే వాష్ చేయలేదు. ఇది ఒక్కటే నాకు డ్రాబ్యాక్ అనిపించింది. రిమైనింగ్ శారీ అంతా కూడా మనం నార్మల్గా కట్టుకున్నా కూడా మంచి లుక్ ఉంటుంది. సో అది పళ్ళు అయితే మనకి ఇలా ఉంటుందండి. అండ్ ఎండింగ్ వరకు కూడా ఇలాగా నెమలీ డిజైన్ అయితే వస్తుంది అనమాట. శారీ అనమాట బ్లౌజు. అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా మనకి ఎలాంటి ప్రింట్ అయితే ఇవ్వలేదన్నమాట, అంటే బార్డర్ దగ్గర. సో ప్లెయిన్ ఇచ్చేశారు. డిసప్పాయింట్మెంట్.
సో శారీస్ అయితే ఈ మూడిట్లో ఇది ఒక్కటే కొంచెం నాకు ఓకే ఓకే అనిపించింది. రిమైనింగ్ 2 చాలా బాగున్నాయండి, తీసుకోవచ్చు. తర్వాత నేను ఫుట్వేర్ తీసుకున్నానండి. ఇది బ్రాండ్ అయితే నాకు గుర్తులేదు, మామూలుగా చూసి నచ్చి తీసేసుకున్నాను అంతే, కంఫర్ట్గా ఉంటాయని చెప్పేసి. షూ టోపీ అని ఉందండి. ఇవి నాకు చాలా బాగా నచ్చాయన్నమాట. మనం బయటికి అకేషన్స్కి వేసుకెళ్ళొచ్చు, చాలా క్లాస్గా ఉంటాయి. అండ్ మనం రెగ్యులర్గా కూడా వేసుకోవచ్చు. నాకు ఎన్ని చెప్పాల్సి ఉన్నా కూడా ఈ మోడల్వే నచ్చుతాయి అన్నమాట. నాకు చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ఇవి వేసుకున్నా కూడా. అందుకని నేను వెతికి మరీ ఇవి తీసుకున్నాను. వచ్చేసి మనకి బేస్ కలర్ అండ్ కింద బ్లాక్ కలర్ కాంబినేషన్, అండ్ ఈ గూడలు ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి బ్లాక్ అనమాట. సో ఇది ఒక పెయిర్, ఇది 300 రేంజ్ అనుకుంటానండి. నేను కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను కాబట్టి మీరు ప్రైస్ కూడా కనిపిస్తుంది, చెక్ చేయొచ్చు. తర్వాత సేమ్ కలర్ కాంబినేషన్లోనే బాటాలో తీసుకున్నానండి. సో ఇవైతే నాకు 400 అట్లా పడిందనమాట. నార్మల్గా బాటావి అండి. ఎంఆర్పి అయితే 599 రూపీస్ ఉందన్నమాట ఎంఆర్పి. ఇది కంప్లీట్లీ బాటా ప్రోడక్ట్. సో ఇది కూడా మనకి ఏంటంటే బెల్ట్ వస్తుందండి. సో బ్యాక్ సైడ్ వచ్చేసి బెల్ట్ ఉంటుంది, అండ్ ఇట్లా ఫ్రంట్ సైడ్ అయితే కనుక మనకి ఫ్లవర్స్ ఉంటుందన్నమాట. 2 కూడా ఫ్లాట్స్ అండి. నాకు ఎక్కువ ఫ్లాట్సే ఇష్టం అనమాట. హీల్ వేసుకోవాలంటే నేను అస్సలు నడవలేకపోతున్నాను ఇప్పుడు పిల్లలతో. సో హీల్ అయితే నేను కంప్లీట్గా స్టాప్ చేశాను. మళ్ళీ వన్స్ పిల్లలు పెద్ద అయిపోయిన తర్వాత ట్రై చేద్దాం. ఇప్పుడు కూడా వాడుతున్నాను కానీ అంత కంఫర్ట్గా అయితే ఉండట్లేదు. ఇప్పుడు ఎక్కువగా అయితే ఫ్లాట్స్ యూస్ చేస్తున్నా. ఫ్లాట్స్ కావాలని చెప్పేసి ఈ 2 అయితే పర్చేస్ చేశాను. సో 2 అయితే నాకు బాగా సూట్ అయ్యాయి. మీకు వేసుకున్న పిక్స్ కూడా యాడ్ చేస్తాను, చూడండి. సో ఇవి ఫ్రెండ్స్ ఇన్నిసార్లు అమెజాన్లో తీసుకున్నవి. మీకు వీటి రివ్యూ నాది జెన్యూన్ అనిపించినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది. అలాగే కొత్తగా ఈ ఛానల్ని చూస్తుంటే నా ఛానల్లో కంటెంట్ చూడండి. ఎక్కువైతే హెయిర్ కేర్ ఉంటుంది అండ్ వ్లాగ్స్ కూడా ఉంటాయి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అది ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా చూడొచ్చు. మళ్ళీ మరొక మంచి హెయిర్ కేర్ వీడియోతో కలుద్దామండి. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.